భగవంతుని ఆజ్ఞ వేదం. మానవుడు వేదమును చదువుకోవాలి. వేదము చదివి అందులో మానవుడు ఆచరించవలసిన ఏమిటి, ఆచరించకూడనివి ఏమిటి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తదనుకూలంగా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు అతను పరమాత్మ యొక్క రక్షణలో ఉంటాడు. ఆ వ్యక్తులకి ఎప్పుడూ హాని జరగదు. కాబట్టి మనం అందరం కూడా, భగవంతుడు మనకు తండ్రి. తండ్రి పిల్లలకు, సంతానానికి ఆస్తి ఇస్తాడు, సంపాదించినది. అట్లనే పరమాత్మ కూడా మనకు తన యొక్క సమస్త ఐశ్వర్యమును మన కొరకిచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న, బ్రహ్మాండంలో ఉన్న పరమ ఐశ్వర్యమంతా కూడా మన కొరకే భగవంతుడు ఇచ్చాడు. మొత్తం విశ్వంలో ఉన్నటువంటిదంతా పరమాత్మ మన మీద అత్యంత దయామయుడు అన్నమాట. ఉదాహరణకు మనకు కళ్ళు లేవనుకోండి, భగవంతుడు ఈ సృష్టి చేసి ఏం ప్రయోజనం చెప్పండి? ఈ సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని రకాల అద్భుతాలు, అవన్నీ మనం చూడలేము కళ్ళు లేకపోతే. భగవంతుని యొక్క శక్తి మనకు తెలియదు, భగవంతుని మహిమ మనకు తెలియదు. కళ్ళు ద్వారా ఈశ్వరుడు ఇంత గొప్పవాడా, ఇంత అద్భుతమైన బ్రహ్మాండమును రచించాడా, అది నీకు కళ్ళు ఉండడం వల్లనే తెలుస్తుంది. కళ్ళు లేకపోతే నీకు ఏం తెలుస్తుంది? సూర్యుని చూస్తావా, చంద్రుని చూస్తావా, ఏం చూడలేవు, అసలు ఏం తెలియదు, నీకు రంగులు కూడా తెలియవు. కాబట్టి భగవంతుడు తన యొక్క శక్తి మహిమను తెలుసుకునేదానికి మనకు ఇంద్రియాలను ఇచ్చాడు. ఆ ఇంద్రియముల ద్వారా భగవంతుని యొక్క శక్తి మహిమలను తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని మనం జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అలాగే భగవంతుని యొక్క కృపను మనము పొందాలి. ఈశ్వరుడు మనకు ఎప్పుడు కృప కలిగి ఉంటాడు? మనము ఉత్తమ కర్మలు చేస్తూ ఉండాలి, శ్రేష్ఠ కర్మలు చేయాలి. శ్రేష్ఠ కర్మలు చేసినప్పుడు నీకు సుఖం లభిస్తుంది. అలాగే పరమాత్మ యొక్క కృప ఉంటుంది, దీర్ఘాయుష్యు లభిస్తుంది. ఉత్తమ కర్మలు చేయని వారికి దీర్ఘాయుష్యు ఉండదు. కాబట్టి అందరూ కూడా పరంపిత పరమాత్మ చెప్పినట్టుగా వేదాధారంగా మన జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎంత చెప్పినా కానీ మనం వినకపోతే ఇంకా భగవంతుడు కూడా ఏం చేయలేడు, వదిలిపెడతాడు అంతే. కాబట్టి వేద సందేశాలను తెలుసుకొని ఆ విధంగా ప్రతి మానవుడు కూడా ఉత్తమ కర్మలు చేయడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా అతను ఉండాలి. తర్వాత అందరూ కూడా ఈరోజు మనము ఋషి పరంపర, గురు శిష్య పరంపర, వేద పరంపర, ఈ యొక్క అగ్నిహోత్రం సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హితం కోరి చేసేటటువంటి క్రియా యజ్ఞ అనుష్ఠానం. మీరు కూడా ఈ విధంగా చూడండి. ఈరోజు మన మేడం పేరు పూజా మేడం వాళ్ళ పిల్లలు బర్త్డే, జన్మదిన సందర్భంగా ఆమె ఈ అగ్నిహోత్రంలో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా ఉత్తమమైనటువంటి పని. ఇలా మనం మంచి కర్మలను చేయాలి. మన బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, ఇంకా మన శుభకర్మలన్నీ కూడా యజ్ఞ యాగాదులతో గడపాలి. అలా కాకుండా పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడూ మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. విదేశీయులు ఆచరించేటటువంటిది అది వేద విరుద్ధమైనటువంటి క్రియ. వాళ్ళు ఏం చేస్తారు? మధ్యలో ఒక క్యాండిల్ వెలిగిస్తారు, హూ అని ఆర్పుతారు. ఎక్కడైనా భారతీయ సంస్కృతిలో దీపం వెలిగిస్తారు. ఈ పాశ్చాత్య సంస్కృతి దానికి విరుద్ధమైంది అన్నమాట.
దీపం ఆర్పడం అనేది అసలు ఎప్పుడు చేయకూడదు. మనం వెలుగుతూ ఉండాలి. అందరం మన లోపల ఎప్పుడు జ్ఞానం అనే జ్యోతి వెలుగుతూ ఉండాలి. అలా మనం ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, అందరూ దీపాలు ఇంటి ముందర ఎంత చక్కగా పెట్టుకుంటుంటారు, దీపాలు ఆర్పుకుంటారు. ఎవరు ఆపుకోరు, ఎవరో బుద్ధిహీనులు మాత్రమే ఆ పని చేస్తారు. కాబట్టి ఎవరు కూడా కేకులు కట్ చేసేది, పొరపాటున కానీ కేకులు కట్ చేయడము, మీరు మంచి పాయసాలు వండుకొని మిఠాయిలు వండుకొని తినండి, కానీ కేకులు కట్ చేసి దాని మీద క్యాండిల్ వెలిగించి ఆర్పి అటువంటి బర్త్డే మాత్రం చేయవద్దు, అది నిషిద్ధము. కాబట్టి దీపం ఆర్పేది ఇటువంటివి చేయకూడదు. మనము ఏ దేశంలో పుట్టామో ఆ దేశ సంస్కృతిని పాటించాలి, అది మానవుల యొక్క కర్తవ్యం. విదేశీ సంస్కృతిని మనం పాటించి ఈ దేశంలో పుట్టి చేస్తే ఎట్లుంటారో చెప్పండి. మన తండ్రిని కాదని పక్కవాడిని మనము సేవ చేసినట్టు ఉంటుంది. నువ్వు నీ తండ్రికి సేవ చేయాలి, కానీ పక్కన వాళ్ళకు సేవ చేస్తే నీ తండ్రి ఎంత బాధపడతాడు. కాబట్టి ఆ విధంగా ఈ కేకులు కట్ చేసేటటువంటిది అందరూ మానుకోండి. అలాగే ఈరోజు అందరూ కూడా మీరు బర్త్డే రోజు ఏదైనా ఇంకా అనాథలకు ఏదైనా పెట్టడం, గోవులకు పెట్టడం, ఇలా యజ్ఞ యాగాదులు చేయడం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయాలి. తర్వాత అందరూ కళ్ళు మూసుకోండి.